స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం పుష్యమాసం బహుళ సప్తమి ధనుర్మాసంలో విశేషంగా శనివారం రోజున మెగా టైమ్స్ న్యూస్ ఛానల్ ఎండి గూడూరు గోపాల్ ధర్మపత్ని ఉమాదేవి గార్లచే వారి స్వగృహం నందు 7 శనివారంల వ్రతం పరిపూర్ణం చేసి ఈరోజు ఉద్యాపన 8వ వ్రతంగా చేస్తూ శ్రీరంగధామం పారాయణ బృందంచే శ్రీ లక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మరియు గోవిందనామాలు హనుమాన్ చాలీసా ధనుర్మాసం సందర్భంగా తిరుపైవై పారాయణం మరియు అన్నమాచార్య కీర్తనలో కోలాటం ఆలపించడం అయింది. రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి బిల్లా కంటే మురళీధర్ ఆధ్వర్యంలో తదితరులు భక్తులచే కార్యక్రమాలు జరిపించడం జరిగింది. కావున దంపతులు ఇద్దరు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన శ్రీచక్ర ఎండి హరినాథరెడ్డి గారు వారి దంపతులు ఓం మిత్రులకు బంధువులకు వారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే మాసానాం మార్గశీర్షోస్మి అనేటువంటిది భగవంతుడే మనకు భగవద్గీతలో వివరణ చేసినటువంటిది. ఈ మార్గశీర్ష మాసంలో మన గోపాల్ స్వామి మరియు శ్రీమతి ఉమాదేవి గారు వారి యొక్క గృహంలో 7 శనివారాల వ్రతం చేసుకొని ఈరోజు 8వ వ్రతం ముగింపు కార్యక్రమం దృష్ట్యా 8వ వ్రతాన్ని ముగింపు చేసుకున్నారు. ఈ హాయిగా ఆహ్లాదమైనటువంటి వాతావరణంతో జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ అష్టోత్తర సహిత విష్ణు సహస్రనామ పారాయణము, గోవింద నామాలు, హనుమాన్ చాలీసా, అవే కాకుండా కోలాటాలు, ఆ తర్వాత తిరుప్పావై కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగింపుగా అన్నమాచార్య కీర్తనలు ముగిస్తూ స్వామివారికి మంగళహారతి పలికి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమానికి ముగించినందుకు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో తృప్తి చెంది ప్రసన్నులై వారు ఈ 7 శనివార వ్రతాలు చేసినందుకు ఎంతగానో ఈ జన్మ ధన్యము ఇక మరో జన్మ నాస్తి అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసుకుని ఎంతో ఆనందంగా శేష జీవితాన్ని భగవంతుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీరు కూడా టైం తీసుకొని మా ఇంటికి వచ్చి మీరు అన్ని పూజ విధానం చేయించినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మామూలు అయితే దండం
చాలా కష్టమైతే చూడండి నిన్న రాత్రి దాదాపు